అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న టైంలో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు తిప్పలు పడుతున్నారు. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీ అనేది చర్చల కోసమే, రాజకీయాల కోసం కాదు. రాజకీయాలు చేసుకోవడానికే అన్ని పార్టీలకు, కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు, బీజేపీకి, ఆడున్న ఎంఐఎంకు చాలా గ్రౌండ్ ఉంది. మన తెలంగాణ విడిపోయిన తర్వాత ఉన్న రాష్ట్రం మనకు సరిపోతుంది పొలిటికల్ గ్రౌండ్. కానీ ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు? అనవసరమైన గొడవలో దిగి సస్పెన్షన్స్, రాజకీయాలు చేసుకొని అసెంబ్లీ కూడా రాజకీయాలకు వేదిక అవుతుంది. మనం ప్రతిపక్షాలకు ఒక రిక్వెస్ట్ చేద్దాం. ప్రజల తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతిపక్షాలకి. మీరు ఏ సమస్యల మీద మాట్లాడతారు? మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు అనవసరమైన అవతలకు ఛాన్స్ ఇచ్చి, అధికార పార్టీకి ఛాన్స్ ఇచ్చి మీరు సస్పెన్షన్లు వేసుకొని, లేకపోతే ఇంకేదో అయ్యి అటు పోవద్దని, అటు పోవడం వల్ల జనాలకు లాభం లేదని చెప్పదలుచుకున్నాం. చెప్దాం ముందు ఈ వీడియో చూసినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. మీరు వీడియో చూసిన వాళ్ళు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, దానికి మద్దతు తెలపండి. దాన్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అక్కడ గంట ఉంటుంది, ఆ గంట కూడా కొట్టండి. వీడియో షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నచ్చినాయి. ఒకరోజు మొత్తం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్. ఆ రోజు ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. రెండో రోజు పెద్ద రచ్చ. జగదీష్ రెడ్డి ఏకంగా సస్పెండ్ అయ్యిండు. ఆయన స్పీకర్ మీద మాట్లాడిన మాటలు అంటే, ఈ సభ మనందరిది, మీది ఒక్కరిది కాదు, మనందరిది ఇది, మీరు కేవలం మాకు ఒక పెద్ద మనిషి మాత్రమే అని చేసిన కామెంట్లో ఎంత తప్పు ఉంది అనే దానికన్నా అది అధికార పార్టీ అవకాశంగా తీసుకుంది. అప్పటిదాకా ఈ ప్రశ్నలకు జగదీష్ రెడ్డి ప్రశ్నలు వేసినా, ఆ తర్వాత బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించినా వాటికి నిజానికి అక్కడ సమాధానం లేదు. సమాధానం చెప్పే అవకాశమే లేదు. వాళ్ళు అడిగింది చాలా స్పష్టం. ఒకసారి జగదీష్ రెడ్డి వీడియో చూడండి. వీడియో చూసినాక మాట్లాడదాం. రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈజీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, ప్రేమ బంగారం ఇచ్చినారు. ఏదిచ్చిన నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు. మహేశ్వర్ రెడ్డి వీడియో కూడా చూడండి. ఆయన కూడా అవే క్వశ్చన్స్ ఇచ్చిండు. కేంద్రం డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రోజు మీరు ఇంకా నిధులు కావాలంటే నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. మరి ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టిండ్రు. మేము 6 ప్యాక్ కాదు మాది, ఈ రోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటున్నారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చింది అధ్యక్ష. ఈ రోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈ రోజు మాత్రం చేత కాదంటే, మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈ రోజు అడగండి. ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుత్వం ముందల? రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేదు. రైతు భరోసా 3 ఎకరాల దగ్గర వచ్చి ఆపిర్రు. ఆ 3 ఎకరాల లోపల వాళ్ళకి చాలామందికి రైతు భరోసా రాలేదు. రుణమాఫీ కాలేదు చాలామందికి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోండి మేము చేస్తామంటే చాలామంది అప్పులు చేసి పుస్తకాలు కుదబెట్టి కట్టుకున్నారు. అసలు ఎలక్షన్స్ ముందల మీరు ఉరికిపోయి లోన్ తీసుకొచ్చుకున్నది ఎవరు? వీళ్ళే. రైతులను అప్పుల్లోకి నెట్టింది ఎవరు? వీళ్ళే. వీళ్ళు చెప్పకపోతే బ్యాంకులకు పోటీ పోయేవాళ్ళు కాదు, ఆ అప్పు తెచ్చుకునే వాళ్ళు కాదు. వీళ్ళు చెప్పినందుకు నమ్మకంతో అప్పు తెచ్చుకున్నారు బ్యాంకులో పోటీ. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు 2 లక్షల పైన ఉన్నది చేస్తలేరు, 2 లక్షల లోపల ఉన్నది చేస్తలేరు. చాలామందికి రుణమాఫీ మిగిలిపోయింది. ఎలక్షన్స్ ముందర తెచ్చుకున్న వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. అది ప్రభుత్వం బాధ్యత. ప్రతిపక్షం నిలదీయాలి ప్రభుత్వాన్ని, అంతేగాని వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు జగదీష్ రెడ్డి ఆ మాట మాట్లాడడంతోన వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు తప్పించుకొని పోయినారు. నిజంగా ఆ ప్రశ్నలు కనుక సమాధానం రాబడితే ప్రజలకు చాలా ఉపయోగం. జగదీష్ రెడ్డి ఆ కామెంటు, అదే కామెంట్లో తప్పు కరెక్టు, ఎంత తప్పు ఉంది, ఎంత కరెక్ట్ ఉంది అనే చూసే కన్నా ముందు అది వాళ్ళు అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఒకసారి మాకు అవకాశం దొరికిందని శ్రీరబాబు లేచి మాట్లాడేసిండు, దళితుల మీద మాట్లాడేసిండు, ఈయన మీద చర్యలు తీసుకోవాలని మొత్తం సభ అంతా రచ్చ అయిపోయింది. లాస్ట్కు చర్చ జరగలేదు. అందుకే నేను ప్రతిపక్షాలను, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎంలు అడుగుతలేదో నాకు తెలియదు, బీజేపీ వాళ్ళు కూడా అడగాలని నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా రాజకీయాలకు చోటు ఇవ్వకుండా, అవతలకు అడ్వాంటేజ్గా మారే వ్యవహారానికి చోటు ఇవ్వకుండా జన సమస్యల మీద మాట్లాడాలని కోరుకుందాం. ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఒకటి, రైతు భరోసా గురించి మాట్లాడండి. రైతు భరోసా రాక రైతులు చాలా తిప్పలు ఉన్నారు. తర్వాత రైతుల సబ్జెక్ట్ తీసుకోండి ముందు, అదే ఇంపార్టెంట్.
వాళ్ళు డైవర్ట్ చేయనికే రేవంత్ రెడ్డి అందాల పోటీలు అంటున్నాడు, డైవర్ట్ చేయనికే RRR అంటున్నాడు, డైవర్ట్ చేయనికే 4th సిటీ అంటున్నాడు. అది కాదు, ముందు మనకు అన్నం పెడుతున్న రైతు సమస్య గురించి మాట్లాడండి. తర్వాత 4th సిటీ అవన్నీ ఈరోజు అన్నం పెట్టేటి కావు, అవి దానికి టైం ఉంది ఇంకా. అవి ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇవన్నీ వదిలేసి వాటిని ప్రియారిటీగా పెట్టుకున్నది. రైతు భరోసా, తర్వాత రుణమాఫీ గురించి మాట్లాడండి. రుణమాఫీ మధ్యలో కాడి వదిలేసింది గవర్నమెంట్. తర్వాత నీళ్లు లేక చాలా తిప్పలు పడుతున్నారు, నీళ్లు లేవు. దీనికి పరిష్కారం ఏందో అసెంబ్లీలో చర్చ చేయండి. మొత్తం ఎక్కడ చూసినా ఇప్పుడు దేవాదుల కింద ఎండిపోయింది, దేవాదుల ఆ 2 పంపులు ఉంటే ఒక పంపు ఎప్పుడో చెడిపోయిందని ఇప్పటిదాకా చేయించలేదట. SRSP లాస్ట్ వరకు సూర్యాపేట వరకు మొత్తం ఎండిపోయింది. SRSP స్టేజ్ 1 స్టేజ్ 2. మా దగ్గర జూరాల కింద మొత్తం ఎండిపోతుంది. నాగర్ సాగర్ కింద ఎప్పటిదాకా నీళ్ళు ఇస్తారో, ఎప్పుడు ఎండిపోతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. సాగర్లో నీళ్లు లేవు. ఒకవేళ సాగర్ నీళ్ళు అటు ఇటు ఇస్తే హైదరాబాద్కు నీళ్ళు లేవు. ఇటు ఇక్కడ పంటలకు ఇస్తే ఎల్లంపల్లి నీళ్ళు పంటలకు ఇస్తే నీళ్ళు లేవు తాగనికి హైదరాబాద్కి. ఇక్కడ ఉస్మాన్ సాగర్ అవన్నీ ఎండిపోయినాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నీళ్లు లేవు. రేపు హైదరాబాద్కు నీటి కటకట. సమ్మర్ వచ్చింది, దాని మీద మాట్లాడండి. ఆల్రెడీ బిందెలు తీసుకొని కొట్లాడుతున్నారు. మేము బిందెలు తీసుకొని పోతున్నాం, మళ్ళీ నీళ్ళు మోస్తున్నారు. మనం చూసిన గురుకుల హాస్టల్లో పిల్లలు బబుల్స్ వాటర్ మోసుకొని పోతున్నారు ఎక్కడి నుంచో కొనుక్కొని. హాస్టల్ పిల్లలు. రాష్ట్రంలో నీళ్ళ కరువు వచ్చింది కాబట్టి దాని మీద మాట్లాడండి. ఈ రైతులకు నీళ్లు లేవు. చాలా ఏరియాల ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నా ప్రభుత్వం వదులుతలేదు. ఎందుకంటే సాగునీళ్ళు ఇస్తే తాగునీళ్ళు ఉండవని. కానీ అక్కడ పంట పోతుంది మొత్తం. కాబట్టి ఈ అనవసరమైన రాజకీయాలు, అసెంబ్లీని కూడా రాజకీయాలకు వేదిక చేసుకోకుండా ప్రజా సమస్యల మీద ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇష్యూ ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి ప్రతిపక్షాలు. అప్పుడే మీరు సక్సెస్ అయినట్లు. ప్రభుత్వం ఏం చేస్తుంది? దాటవేసే దూరంలో మీ దగ్గర ఏం తప్పులు దొరుకుతాయి, ఏదో చిన్నది దొరికితే, ఒక ఎండ్రగ మందం దొరికితే దాన్ని ఒక పెద్ద తాడి ముద్దంతా చూపిస్తారు, సభ జరగకుండా ఇస్తారు. నేను ఏమైంది, సభ 11:30కు స్టార్ట్ అయింది. ఎందుకు వాయిదా వేసినారో తెలియదు. సాయంత్రం 3:30 దాకా వాయిదా. 4 గంటలు ఒక చిన్న ఇష్యూ. అది స్పీకర్ తలుచుకుంటే 1 నిమిషంలో పరిష్కరించవచ్చు, అధికార పక్షం తలుచుకుంటే 1/2 నిమిషంలో పరిష్కరించవచ్చు. కానీ అది ఒక గూడుపుటాన్ని చేసి 11:30కి మూసుకున్న అసెంబ్లీ 3:30 దాకా తెరవలే. తర్వాత జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పడానికి రెడీ అయిందని తెలుసుకొని ఇప్పుడు బీఆర్ఎస్కు ఇప్పుడు నేనేమైంది, తర్వాత ప్రతిపక్షాలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ కనుక అవకాశం ఇస్తే బీఆర్ఎస్ కూడా అవకాశం ఇవ్వాలి. మళ్ళీ జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్తాడు. జగదీష్ క్షమాపణ చెప్తే ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఇష్యూ క్లోజ్ కావద్దు అధికార పార్టీకి. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలి. మహిళలకు 25,000 ఇచ్చిండ్రా అని అడిగినారు, తులం బంగారం ఇచ్చిండ్రా అని అడిగినారు, వాటన్నిటికి సమాధానం చెప్పాలి. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని అడిగారు, దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అధికార పార్టీ 100% ఇరుక్కపోయే పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఎవరు సరైన సమాధానం చెప్పే స్టేజ్లో లేరు. వాళ్ళ దగ్గర ముఖం లేదు. మీరు ప్రజా సమస్యల మీద నిలదీయండి ప్రతిపక్షాలు. అంతేగాని ఈ అనవసరమైన రాజకీయాలు తెర మీద తీసుకొచ్చి వాళ్ళకు అడ్వాంటేజ్గా మారి వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు మొత్తాన్ని రచ్చరచ్చ చేసి అసెంబ్లీ నడవకుండా చేసి వాళ్ళు అసెంబ్లీ ఎట్లా మూసేద్దాం, ఎంత తొందరగా మూసేద్దాం, వీటన్నిటికీ క్వశ్చన్లు ఆన్సర్లు వద్దు, ఏదో ఒక రచ్చ లేవాలని అధికార పార్టీ కోరుకుంటుంది. ప్రతిపక్షాలు వాళ్ళకు అనుగుణంగా ఏదో ఒక రచ్చ లేపుకుంటూ పోతే అసెంబ్లీ నడిచి వేస్ట్. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించండి, ఎల్ఆర్ఎస్ మీద చర్చించండి. ఎల్ఆర్ఎస్ కోసం రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. ఎల్ఆర్ఎస్ మేము ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నారు. ఎల్ఆర్ఎస్ మీద చర్చించండి అసెంబ్లీలో. అదొక సమస్య. ఇప్పుడు రేపు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మళ్ళీ అప్పటిదాకా అసెంబ్లీ ఉండదు. స్కూల్ ఫీజుల మీద ఈ గవర్నమెంట్ ఏం చేసిందో చర్చించండి, దాని మీద చర్చించండి. అది కదా కావాల్సింది మనకు. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయి చాలామంది రోడ్ల మీదకి వచ్చేసినారు. ఉద్యోగాలు లేవు. చూస్తున్నారా? అప్సిగూడలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. లెక్చరర్ కుటుంబం. నారాయణ కాలేజీలో పనిచేసే చంద్రశేఖర్ అనే అతను 6 నెలల క్రితం ఉద్యోగం పోతే బతకలేక ఆత్మహత్య చేసుకున్నారు, ఫ్యామిలీ 2 పిల్లలతో సహా. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ నరసింహగౌడ్ అని ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్, రియల్ ఎస్టేట్ అయినా ఇక్కడ మన మంగళపల్లి ఆదిపట్ల దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులపాలై అందరి పరిస్థితి అట్లే ఉంది. ఈ ఇష్యూ మీద చర్చించండి. మీరు అందరు కలిసి పరిష్కారం చూపండి. ఏం చెప్తారో ప్రతిపక్షాలు. గవర్నమెంటు తప్పించుకోవాలని చూస్తుంది, మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడకండి. మీరు వాళ్ళ ట్రాప్లో పడితే అసెంబ్లీ టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రజా సమస్యలను నిలదీయండి. మీరు అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన రాజకీయాలకు వేదిక చేసుకుంటే అది జనాలకు నష్టం, మీకేం నష్టం లేదు, ప్రతిపక్షాలకు నష్టం లేదు, అధికార పక్షానికి నష్టం లేదు,
జనాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు, ఈ బడ్జెట్లో ఎవరికి ఏమొస్తుందో మాట్లాడండి. ఈ బడ్జెట్ ఎంత పెడతారు, లాస్ట్ బడ్జెట్లో ఎవరికి ఎంత ఖర్చు పెట్టినో దాని మీద మాట్లాడండి. 100% పీపుల్స్ ఎజెండా ప్రతిపక్షాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తప్పించుకునే అవకాశం ఉంది. అనవసరంగా వాళ్ళకు అవకాశం ఇవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.